చూసుకుంటే మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి మెయిన్ గా హౌస్ మేట్స్ అందరు కొట్టుకునే రోజు ఏమైనా ఉందంటే నామినేషన్స్ లో. అలాంటి టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇట్లా గొడవ ఆడేటప్పుడు గానీ తిట్టుకునేటప్పుడు గానీ ఎలా ఫీల్ అవుతారు? ఆటనే కదా అమ్మది, ఆట ఆటే కదా. గేమ్ లాగానే చూడాలి. గేమ్ వాళ్ళు అనుకుంటారు, అమ్మాయిలు అయినా కానీ అనుకుంటారు, మళ్ళీ పోయి తర్వాత అక్క చెల్లెలా కలిసి ఉంటారు బయట. ఏం కాదు, అది గేమే, వాళ్ళకు కూడా గేమే. నేను గెలవాలా అని పౌరుషం ఉంటది. ఎవరి ఆట తీరు వాళ్ళు ఆడుతారు. ఇంకా ముచ్చట్లు అని అంటే అది మామూలే. వెనక పోయి ఒక ముచ్చట, అది ఎవరికైనా ఉంటది, అది యాక్టర్లకైనా ఉంటది, బిగ్ బాస్ అయినా ఉంటది, అది ఎక్కడైనా ఉంటది. అదంతే, దాన్ని పెద్ద తీసుకోమమ్మా మేము. మనసుకు తీసుకుంటే బాధ అయితే తీసుకోరు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే సోనియా చాలా ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, ఏడవడం అనేది చాలా 2-3 సందర్భాల్లో చూసాము. అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? అంటే నా కూతురు ఏడుస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వదిలేసిపోలేదు అమ్మ ఇన్ని రోజులు, అస్సలు వదిలేసి ఉండలేదు. మేమంటే దూరం ఉన్న రోజు వీడియో కాల్ చేస్తుంది, రోజుకు 2-3 సార్లు మాట్లాడుతుంది. ఇప్పటికి ఆమె దూరంగా అంటే ఇన్ని రోజులు వదిలేసిపోయింది కాబట్టి ఏడుపు వస్తుంది ఆమెకు, అంతే. అంత వీక్ కాదు. ఇట్లా ఎప్పుడు ఏడవదు ఆమె, ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె డేరుకుంటది, ఏడవదు. అందులోకి పోయినాక పేరెంట్స్ అందరిని వదిలేసుకొని వచ్చినా అని. ఇప్పుడు చూసుకుంటే మన విష్ణుప్రియతో ఇలాంటి కామెడీలు చేయొద్దు అని చెప్పేసి అనడం జరిగింది కదా, దాని గురించి మీరేమంటారు? అమ్మా ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అని అప్పటికే చెప్పింది. చెప్పినాక కూడా నువ్వు పట్టుకొని పోయి నువ్వు నిఖిల్ అంటే నీ అభిప్రాయం ఏంది అది ఇది అని అడిగితే ఆమె ఏం చెప్తుంది? నాకు ఇట్లాంటి కామెడీలు నచ్చవు, వాస్తవంగా కూడా నచ్చవు. ఏదన్నా ఉంటే నువ్వు ఇదేంటి సోనియా అని మంచి ఎదురుగా అడుగు, కానీ ఇట్లాంటి కామెడీలు నాకు నచ్చవు అని చెప్పేసి చెప్పినాక ఇంకా తన అటు పోయింది. అటు పోతే మళ్ళీ కూడా పోతే ఇంకా ఆమె సీరియస్ అయింది. అట్లా సీరియస్ అయ్యి మాట్లాడింది. తర్వాత మళ్ళీ సరే సారీ, ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. బిగ్ బాస్ వాళ్ళు అక్కడ తప్పు చేస్తే మందలియడానికి బిగ్ బాస్ ఉన్నాడమ్మా, నాగార్జున ఉన్నాడు, చూసుకుంటాడు. వీళ్ళెందుకు ఈ స్థానంలో ఇట్లా అట్లా ఇట్లా? ఆయన కూడా ఇస్తే 4 ఇచ్చుకున్నాడు, 10 ఇచ్చుకున్నాడు. నాగార్జున కూడా అట్లా కాదమ్మా, ఆయన పిల్లల్లాగానే అట్లా కాదు, ఇట్లా ఇది నీది తప్పు కదా, ఇది నీ తప్పును తప్పుగా చెప్తాడు, ఒప్పును ఒప్పుగా చెప్తాడు. నిర్ణయించడానికి ఆయననే ఉన్నాడు కదా, మనమెవరం బయట? నేను నా బిడ్డ గురించి నేను గొప్ప చెప్పుకుంటా అవుతుందా, ఆమె గురించి ఆమె గొప్ప చెప్పుకుంటా అవుతుందా? తప్పు నిర్ణయించేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి క్లాస్ పీకడం గట్రా జరుగుతుంది కదా, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదు, మాకు అట్లా ఏం ఉన్నట్టే మాట్లాడుతా. తప్పైతే తప్పనని పర్వాలేదు, ఆయనకు తెలుసు కదా. నేను అట్లా ఎందుకు ఫీల్ అవుతాను? నేను మాట్లాడితే ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఏదన్నా తెలియక మాట్లాడితే అమ్మా నువ్వు ఇది తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాడు. దాన్ని చూసి వాళ్ళు కరెక్టే కదా, నేను తప్పు చేసిందేమో, సార్ అన్నాడంటే నేను తప్పు చేసిందేమో అని సరిదిద్దుకుంటారు దాన్ని. అట్లా. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని రోజులుగా వినిపిస్తుంది ఏంటి అంటే సోనియా ఒక రిలేషన్ లో ఉంది అని చెప్పేసి, దాని గురించి ఏం మాట్లాడతారు? రిలేషన్ కాదు, పేరెంట్స్ కుదిరించిన పెళ్లి అది. పేరెంట్స్ మేము మాట్లాడిందే, మా ఫ్యామిలీ అందరం కలిసి మాట్లాడుకున్నదే. ఎంగేజ్మెంట్ కూడా చేద్దాం అనుకున్నాం, ఇది వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నానమ్మ చనిపోయింది, ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చే నెలలో అయిపోతే డిసెంబర్లో మ్యారేజ్ అనుకున్నాము. కానీ ఇప్పుడు ఇది వచ్చినాక తర్వాత ఆయన కూడా ఇష్టమే, పంపించటైనాకు మాకు ఇష్టమే, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టమే. అందరం అనుకొని కూర్చొని ఆలోచించుకొని పంపినాం. మాకేమి ఇబ్బంది లేదు. ఎవరితో పెట్టింది, ఈ ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇది కూడా పోతుందేమో అని పెట్టింది, కానీ అదేం ఉండదు. మాకు నమ్మకంతో పంపించినాం కదా. చదువుకున్న వాళ్ళు పిల్లలు ఇద్దరు, సోనియా చదువుకున్న అబ్బాయి చదువుకున్నాడు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. మేము మాట అనుకున్నాం పెళ్ళి అని, మాట అయిపోయింది. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయని ఏమైతే తెలుసుకుంటారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి ఏంటి తెలుసుకోవాలి. కలిసి వాళ్ళందరినీ ఇంత కట్టలేదు ఇట్లనే అన్నారు. వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకున్నారా? ఏదో కంటెంట్ కోసం. ఆట, అదొక ఆట కోసం ఆడతారు. తెలుస్తుంది వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడరు, తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడుతారు. మాట్లాడి వాళ్ళ నోరైన పద్ధతి తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. అరే మనం ఊకే ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, ఆమె ఒక్కతేనా, వీళ్ళందరూ కూడా ఇట్లనే ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అందరు క్లోజ్గానే ఉంటారు కానీ వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. నేనేం చెప్పేది లేదు, ఆటలాగానే చూస్తామా నేను. ఇప్పుడు మన సోనియాని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ గా, వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను ఒక్కటే, బాబు అమ్మలారా మీరందరూ కూడా అమ్మాయిలే, మీరు ఇట్లా తప్పుగా చూపించకండి, రియల్గా చూపెట్టుకోండి. మీరు ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటారు, నాకు తప్పేం లేదు, నాకు నష్టం ఏం లేదు. కానీ అన్నోళ్ళను లవర్ని చేసుడు ఇట్లాంటివి చేసి తప్పుగా మాట్లాడి తప్పుగా పెట్టి ఇట్లా మామూలుగా కష్టం వచ్చినప్పుడు పట్టుకుంటే హగ్గు అని ఇదని హదని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, మీకు కూడా మీ భార్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బిజినెస్ కోసం చెయ్యకండి. మీరు ఉన్నది ఉన్నట్టు చూపెట్టండి, నేను కాదంటలేను, మీదొక బిజినెసే, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి, చూసినంత నడుపుకోండి. కానీ ఇంకొకరికి అన్యాయం చేయకుండా ఇంకే ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడకండి. అది తప్పుడు మాటలు పొడి చేస్తారా పీకి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు అబ్బాయి కోసం ఎన్ని మాట్లాడినా సరే తనకి ఏం కాదు. ఒక ఆడమాట మా అబ్బాయిల గురించి అందరు ఎగురుతారు, అందరు దురుకుతారు, అందరు చేస్తారు. అబ్బాయిల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడట్లేదు, అమ్మాయిల గురించే మాట్లాడతారు. ఎందుకు అమ్మాయిలు అంత తక్కువ? అమ్మాయిలు ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే అమ్మాయిల గురించి మాట్లాడితే మీకు మీకు ఎక్కువ వస్తాయి అని, అంతే కదా? అవును, లైవ్ వ్యూస్ రావాలి, లైవ్ వ్యూస్ అది ఒక ఆడపిల్లని రోడ్డుకి ఇరుస్తాడు, అట్లా తప్పు కదా. పాపం వాళ్ళు, మా అమ్మాయి అయినా బయటకు వచ్చినాక నా గురించి ఇంత మాట్లాడిరా అని బాధపడుతుంది. ఆ అమ్మాయి వేరే అమ్మాయి అయినా మాట్లాడుతుంది, అది కరెక్ట్ కాదు కదా. అంతే నా ఆలోచన. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆట తీరుని మీరైతే చూస్తున్నారు. సో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు? మార్పులు అంటే నాకు బాగానే చేస్తుంది, వంటకాడ కానీ ఎక్కడ కానీ బాగానే చేస్తుంది. ఇంకా ఇదే మనకు ఆమె పోయింది అనుకో, పోయిన అక్కడ మాట ఈమె ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు వాళ్ళు, అట్లా కూడా వెనక గుంజుకుంటుంది. అరే నేను ఇప్పుడు గేమ్ ఆడాలి, నేను వెళ్ళింది అనుకో, నేను ఓడిపోయింది అనుకో, వీళ్ళందరూ నన్నే తిడతారో ఏమో అని వెనక పోతుంది. అట్లా ఏం కాకుండా గేమ్ లాగానే ఓడినా గెలిచినా ముందుకు పోవాలి, పరిగెత్తాలి, గెలవాలి, ఆడాలి, దెబ్బ తగిలినా అక్కడ ఏదైనా ఎవరు అనుకున్నా ఆడాలి, గెలవాలని నా ఆలోచన. అంతే, ఏదేమన్నా కానీ గేమే ఆడాలి, మంచిగా ఆడాలి. వాళ్ళు ఎవరన్నా తిట్టుకొని వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి, గేమ్ లాగానే ఆడాలని. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆట తీరుని మీరైతే చూస్తున్నారు. సో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు? మార్పులు అంటే నాకు బాగానే చేస్తుంది, వంటకాడ కానీ ఎక్కడ కానీ బాగానే చేస్తుంది. ఇంకా ఇదే మనకు ఆమె పోయింది అనుకో, పోయిన అక్కడ మాట ఈమె ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు వాళ్ళు, అట్లా కూడా వెనక గుంజుకుంటుంది. అరే నేను ఇప్పుడు గేమ్ ఆడాలి, నేను వెళ్ళింది అనుకో, నేను ఓడిపోయింది అనుకో, వీళ్ళందరూ నన్నే తిడతారో ఏమో అని వెనక పోతుంది. అట్లా ఏం కాకుండా గేమ్ లాగానే ఓడినా గెలిచినా ముందుకు పోవాలి, పరిగెత్తాలి, గెలవాలి, ఆడాలి, దెబ్బ తగిలినా అక్కడ ఏదైనా ఎవరు అనుకున్నా ఆడాలి, గెలవాలని నా ఆలోచన. అంతే, ఏదేమన్నా కానీ గేమే ఆడాలి, మంచిగా ఆడాలి. వాళ్ళు ఎవరన్నా తిట్టుకొని వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి, గేమ్ లాగానే ఆడాలని.